మీ క్లోజ్డ్ రూమ్లో బల్బు ఎలుగుతూ ఉంది. ఆ బల్బు నుంచి వచ్చేటువంటి కాంతి ఎంత అని చెప్పడానికి ఆ బల్బు నుంచి వెలువడేటువంటి అన్ని రేస్ ని మీరు క్యాలిక్యులేట్ చేసి ఆ బల్బు ఇంటెన్సిటీ చెప్తారా, లేదా సింపుల్గా అది ఎంతైతే వ్యాట్స్ ఉందో ఆ వ్యాట్స్ ప్రకారం చెప్తారా? సో ఎంతైతే వ్యాట్స్ ఉందో ఆ ప్రకారమే చెప్తాం. అది గాస్లా ఉపయోగించి మనము గాస్లాని యూజ్ చేసి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్లాని మనము చూద్దాము. సో ఈ గాస్లా అనేది సింపుల్ ఎనలాగ్ ప్రకారం మనం వెళ్దాము. ఒక క్లోజ్డ్ రూమ్ లో బల్బు అనేది ఏర్పాటు చేశాము. ఈ క్లోజ్డ్ రూమ్ లో బల్బుని ఏర్పాటు చేసిన క్రమంలో అది రూము స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా ఏ షేప్ అయినా సరే అది రిలీజ్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది. అదే ఇంపార్టెన్స్ ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు. ట్రూ ఫర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, అది ఎనీ షేప్, స్వైప్ గురించి కానీ సైజ్ గురించి కానీ ఎటువంటి ఇది ఉండదు అనమాట. సో తర్వాత బల్బు యొక్క ఇన్సైడ్ పవర్ అనేది చార్జ్ అనుకుందాం. బల్బు నుంచి రిలీజ్ అయ్యేటువంటి పవర్ ని చార్జ్ అనుకుందాము. లైట్ ఫ్రమ్ ది బల్బ్ యొక్క దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ గా అనుకుందాము. అదేవిధంగా క్లోజ్ సర్ఫేస్ ఉంది కదా, అది రూమ్ ని క్లోజ్ సర్ఫేస్ గా మనం భావిద్దాము. తర్వాత ఇప్పుడు 0 వాట్స్ ఉన్నటువంటి బల్బు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువగా ఉంటుంది. 100 వాట్స్ ఉన్నటువంటి బల్బు యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ గా ఉంటుంది. అంటే ఇది మనకి ఇట్ గివ్స్ ది రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ట్రూ చార్జ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది, చార్జ్ ఎంత 100 వాట్స్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరిగింది, ఛార్జ్ కూడా పెరిగింది, అదే చెప్తున్నారు. తర్వాత ఇట్స్ వ్యాలిడ్ ఫర్ స్టేషనరీ అండ్ మూవింగ్ ఛార్జెస్. ఇప్పుడు క్లోజ్ సర్ఫేస్ ఉన్నటువంటి రూమ్ లో బల్బ్ పట్టుకుని బల్బ్ ఫిక్స్డ్ గా ఒక చోట మనం పెట్టాము. అప్పుడు ఎంతైతే కాంతి వస్తుందో అదే బల్బ్ పట్టుకుని మనము రూమ్ చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా దాని ఇంటెన్సిటీ అంతే కదా. సో అదే విధంగా ఇది ఫిక్స్డ్ గా ఉన్నప్పుడు ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిలీజ్ చేసిందో మనం బల్బ్ పట్టుకుని ఈ రూమ్ చుట్టూ తిరుగుతున్నా కూడా అంతే ఇస్తుంది. అదే చెప్తున్నారు. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ స్టేషనరీ, రెస్ట్ లో ఉన్న, ఫిక్స్డ్ పొజిషన్ లో ఉన్న, అదే విధంగా మూవింగ్ లో ఉన్న అదే వస్తుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కూలుమ్స్ లా ప్రకారం ఈ రెండు కూడా కూలుమ్స్ లా ప్రకారం వెళ్తుందని చెప్పేసి అంటారు. సో బల్బుని మనం దగ్గరగా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. బల్బు చూసారా, బల్బు మన దగ్గరగా వెళ్తే కాంతి ఎక్కువ ఉంటుంది, అదే విధంగా దూరంగా వెళ్తే తగ్గిపోతుంది అనమాట. ఇది కూలింగ్స్ లాలో కూడా అంతే కదా, 1/ఇన్వర్స్ లా ఉంది కదా. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్ లా. థ్యాంక్ యూ.